ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైన దారిలో వెళుతుందని, సరైన వేగం అందుకుందని, రాష్ట్రాభివృద్ధి ప్రస్థానంలో మీతో భుజం కలిపి నడుస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. అమరావతి పనుల పునరుద్ధరణతో పాటు ఏపీలోని పలు రైల్వే, రహదారులు, రక్షణ ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. 50 అంతస్తుల సచివాలయం మరియు 42 అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో 320 కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన. వరద నివారణతో పాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల 3 జలాశయాల నిర్మాణం. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని ఒక శక్తిగా మోదీ అభివర్ణించారు. అమరావతి స్వర్ణాంధ్ర విజన్ కు శక్తినిస్తుందని, స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాన్ని బలపరుస్తుందని చెప్పారు. అమరావతి కేవలం ఒక నగరం కాదని, అమరావతి ఒక శక్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా, అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. చంద్రబాబు 3 ఏళ్లలో అమరావతిని నిర్మిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆ తర్వాత ఏపీ జీడీపీని అమరావతి నగరం ఎక్కడికి తీసుకువెళ్తుందో తాను ఊహించగలనని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భుజం కలిపి నడుస్తానని భరోసా ఇచ్చారు. దేవేరి కనకదుర్గమ్మ ఒకవైపు, పానకాల నృసింహుడు మరోవైపు, మధ్యలో ఉత్తర వాహిని రమణీయ కృష్ణమ్మ. శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్తూపం. అమరావతి ఇంద్రలోకపు రాజధాని అని, ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని మోదీ అన్నారు. ఇది స్వర్ణాంధ్ర నిర్మాణానికి శుభ సంకేతమని చెప్పారు. అమరావతి పుణ్యభూమిపై నిలబడిన ఈ క్షణం తనకు భవిష్యత్ నగరం కనిపిస్తుందన్నారు. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్నాయని, ఒకవైపు బౌద్ధ వారసత్వ శాంతి, మరోవైపు వికసిత్ భారత్ ను నిర్మించుకునే శక్తి అమరావతిలో ఉన్నాయని మోదీ అన్నారు. 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయని, ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదని, ఏపీ ప్రజల ఆకాంక్షలు, వికసిత్ భారత్ ఆశలకు బలమైన పునాదులు అని మోదీ అన్నారు. అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను अधुनातन प्रदेश गा मारते शक्ति. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. धर्मवरम अंगवस्त्रम specially being felicitated by our Honorable Chief Minister and
intricately designed Amaravati themed Prime Minister portrait memento. ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ముఖ్య అతిథి